అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరి స్వర్ణమాలం పత్రి మేడంకు నా ఆత్మ ప్రణామాలు. విశేషంగా పిఎంసి తెలుగు ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ధ్యానులందరికీ మరి ఆత్మ కుటుంబానికి నా ప్రణామాలు. ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం అథవా స్పిరిచువల్ టాబ్లెట్స్లో భాగంగా బ్రహ్మర్షి పత్రిజీ మనకి తొలి దశల్లో అందించినటువంటి అనేకమైనటువంటి చిన్ని కాన్సెప్ట్స్ని అద్భుతంగా ఒక 25 సంవత్సరాల కృషితో ఈరోజు ఉన్నటువంటి అనేక అనారోగ్యాలకి మూల కారణాలుగా మనం ఎంతో రీసెర్చ్ చేసి తయారు చేసుకోవడం జరిగింది. మరి ఆ కాన్సెప్ట్స్లో సరళంగా ఉన్నటువంటి కొన్ని కాన్సెప్ట్స్ని ఇప్పుడు మనం ఆరోగ్యపరంగా ఆపాదించుకుంటూ విశేషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పత్రిజీ తెలియజేసినటువంటి ఒక ముఖ్యమైన అంశము యోగి, భోగి, మరి రోగి. యోగి అంటే ధ్యాన సాధనతో నిరంతరం నేర్చుకుంటూ ఒక యోగి జీవితాన్ని, ఆత్మవత్ జీవితాన్ని గడిపేవారని అర్థం. ఇదే మన భగవద్గీతలో శ్రీకృష్ణుని వారు అర్జునుని ఉద్దేశించి యోగి భవ అర్జున అని సంబోధించడం మన గమనిస్తాం. అంటే అంతర్గత కోణంతో బయటికి కాకుండా లోపలికి చూస్తూ తనలోనే అంతా ఉంది అన్న విషయాన్ని అర్థం చేసుకొని ప్రయత్నం ఎప్పుడు కూడా అంతర్గతంగా చేస్తూ ధ్యానం చేస్తూ మరి అంతర్ప్రయాణం కొనసాగించడమే యోగి యొక్క లక్షణం. మరి తను పొందే అందాలు, ఆనందాలు, మరి బ్రహ్మాండం అంతా కూడా లోపలే ఇమిడి ఉంది అని నమ్మి అంతర్గత ప్రయాణంతోనే పూర్తిగా సంపూర్ణం కావడం అనేది యోగి యొక్క లక్షణం. ఎప్పుడు కూడాను ధ్యానంతో, ఆధ్యాత్మిక పుస్తక పఠనంతో మరి తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచి ఇస్తూ ఉండేవాడే యోగి. మరి పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా మరి యోగులుగా విరాజిల్లుతున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తరువాత భోగి అంటే భోగలాలసాలతో బాహ్యంగా వచ్చేటువంటి ఇంద్రియ పరిధిలో ఉన్న ఆనందాలతో ఎల్లప్పుడూ తొలతొగడానికి ప్రయత్నించేవాడే భోగి. ఈ భూమండలం మీద ఉన్నప్పుడు ఈ శరీరంతో ఎన్ని రకాలుగా అయితే కర్మేంద్రియాలతోని, జ్ఞానేంద్రియాలతోని మనం ఆనందం పొందడానికి అవకాశం ఉందో నిరంతరం ఆ ఆనందాల్లో మునిగి తేలుతూ ప్రాపంచిక వరవడి జీవితాన్ని పూర్తిగా నమ్మి ఆ భోగలాలసంగా జీవించే వ్యక్తే మరి భోగి. ఇలా బాహ్యంగా ఉన్న ఆనందాలు మాత్రమే ఆధారపడేటువంటి ఈ భోగి మరి తనలో ఉన్నటువంటి యోగిని కనుక బ్యాలెన్స్ చేయకపోతే, అంటే నిద్ర లేపకపోతే మరి ఏదో ఒక రోజు తను రోగి అవ్వడం తథ్యం. మరి 3వ వర్గం రోగి అంటే శరీరంలోని, మనసులోని సాంఘికంగా అనేక రకాల ఇబ్బందులతోని, అనారోగ్యాలతోని ఎల్లప్పుడూ బాధపడుతూ ఉండేవాడే రోగి. ఇక్కడ రోగం అంటే కేవలం భౌతికమే కాదు, భౌతిక, మానసిక, బుద్ధి తలాలు అన్నింటిలో కలిపి రోగంగా మనం గుర్తించాలి. మరి రోగాలతో, రోగ లక్షణాలతో బాధపడేవాడే మరి రోగి. మరి ఒకానొక సమయంలో మనం రోగిలా ఉండాలా, భోగిలా ఉండాలా, యోగిలా ఉండాలా అనేది మనమే నిర్ణయించుకోవాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ముగ్గురికి మరి రాత్రికి ఒక అవినాభావ సంబంధం ఉంది. యోగి తనదైనటువంటి అద్భుతమైన సాధనలో రాత్రంతా కూడాను ఒక మెలకువతో కూడినటువంటి నిద్రలో, అంటే ధ్యానంలో ఉంటూ రాత్రంతా తను మేల్కొనే ఉంటాడు. దాన్నే మనం యోగ నిద్ర కూడా పేర్కొనవచ్చు. మరి భోగి తనదైనటువంటి భోగ విలాసాలకు రాత్రంతా తను మెలకుగానే ఉంటాడు.
మరి ఈరోజు మనం చూస్తున్నటువంటి పాశ్చాత్యపు పోకడలతో ఉన్న నైట్ లైఫ్ అనే దాన్ని దీనికి మరి ఒక గొప్ప ఉదాహరణగా చెప్పొచ్చు. వాళ్ళకు ఉన్నదల్లా భోగమే, బాహ్యంగానే ఆనందాన్ని చూస్తారు. కాబట్టి మరి రాత్రంతా కూడా ఆ భోగ విలాసంలో ఉండటం మనం ఆ నైట్ లైఫ్ పేరిట మనం చిత్రీకరిస్తాం. మరి చివరికి రోగి తనకున్నటువంటి రోగ లక్షణాలతో నిద్ర పట్టక రాత్రంతా కూడా అనారోగ్యంతో మరి మెలకువగా ఉంటాడు. అంటే మరి ఇదే రాత్రి రోగి రోగంతో నిద్ర పట్టక బాధపడుతూ ఉంటే, భోగి తనదైనటువంటి ఆనంద విలాసాల్లో క్రీడల్లో తేలుతూ ఉంటే, మరి యోగి తనదైనటువంటి అంతర్గత ఆనందాల్లో అంతర్ ప్రయాణంతో యోగ నిద్రతో నిత్య జాగరూకతతో ఎంతో తేజస్సుతో పూర్తిగా తనదైనటువంటి సాధనలో మునిగి ఉండటం మనం గమనిస్తాం. ఇంతేకాకుండా ఈ ముగ్గురికి భోజనం పూర్తి విరుద్ధంగా ఉంటుంది. యోగికి ఒక పూట తిండి సరిపోతుంది. మామూలుగా 3 పూట్ల తిండి అన్నటువంటి ఒక ఆలోచన నుంచి యోగి ఒక పూట తిండితోనే మరి తన అతీంద్రియ పరిధిలో పొందే ఎన్నో ఆనందాలతో సంపూర్ణుడిగా ఉంటూ కేవలం ఒక పూట తింటే చాలు అతనికి చక్కగా గడిచిపోతుంది. మరి భోగికి 2 పూట్ల తిండి, రోజుకి 2 సార్లు మరి తిండి తిని ఎక్కువగా శరీరం నుంచి పొందే ఆనందాన్ని తను పొందుతాడు. మరి రోగికి 3 పూట్ల తిండి ఇంకా ఆపైన, ఎందుకంటే రోగంతో పూర్తిగా శరీర స్థాయిలో మందర స్థాయిలో తక్కువ పౌనఃపున్యంతో జీవిస్తున్నటువంటి ఆ రోగి స్థాయిలో ఉన్న వ్యక్తికి మరి ఈ శరీరాన్ని నిలబెట్టాలంటే మరి దానికి ఎంతో ఆహారాన్ని ఇవ్వాల్సిందే. పూర్తిగా ఆ భౌతిక ఆహారం నుంచి వచ్చేటువంటి శక్తి మీద మాత్రమే ఆధారపడి తక్కువ స్థాయి పౌనఃపున్యంతో మరి రోగగ్రస్తుడిగా ఉండి ముప్పూటలా తింటేనే కానీ జీవించలేని పరిస్థితుల్లో రోగి ఉండడం గమనిస్తాము. మరి యోగిగా ఒక పూట భోంచేయడం, భోగిగా 2 పూటలు, మరి రోగిగా 3 పూటలు, ఇంకా ఆ పైన మనం తిండి మీద ఆధారపడి జీవించాలి ఒక సామాన్య మానవుడిగా. ఇలా మరి ఈ రోగి, భోగి, యోగి అన్నటువంటి 3 స్థితులు ఒకానొక సమయంలో ఏ రకంగా మనం ఉండాలి, జీవితాన్ని ఒక రోగిలాగా గడపదలుచుకున్నామా, ఒక భోగిలాగా ఆనందంగా ఉండాలా, మరి ఒక యోగిలాగా ఉండాలా అన్నదానికి పత్రిజీ అద్భుతంగా ఒక సంగమాన్ని అందించారు. అంటే భోగిలా జీవించాలని, అంటే భోగి ప్లస్ యోగి. ఒక భోగిగా భౌతికంగా ఉన్నటువంటి ఆనందాన్ని ప్రాపంచిక వరగడితో అనుభవించడం, మరి ఒక యోగిలా తనదైనటువంటి చైతన్యంలో మేల్కొని రాత్రంతా కూడా సాధనలో ఉండి అంతర్గతంగా ఉన్నటువంటి అనేక కోటాను కోట్ల లోకాలని దర్శిస్తూ పూర్తి శక్తిమయంగా అర్థవంతంగా జీవిత ధ్యేయంతో ముందుకు వెళ్ళడం అనేది యోగి లక్షణం. మరి ఇటు భోగిగాను అటు యోగిగాను ఉండడమే మధ్య మార్గం. ఎవరైతే అటు యోగిగాను ఇటు భోగిగాను 2 రకాలుగా కలిపి జీవిస్తాడో వాళ్ళు మధ్య మార్గంలో ఉంటూ ఈ భూమి అనే పాఠశాల మీద అద్భుత విద్యార్థులుగా ఉత్తీర్ణులవుతూ మరి తిరిగి వెనక్కి రానటువంటి అనంత కోటి లోకాల్లోకి వెళ్ళటం అనేది జన్మ ఆఖరి జన్మ చేసుకునే ప్రక్రియలో భాగంగా జరుగుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి మధ్య మార్గాన్ని విడిచి ఈ 2 జీవితంలో లేకపోతే ఇక మిగిలింది రోగిగా జీవించడమే. మరి ఈరోజు రోగగ్రస్తులుగా ఉండి రోగిగా ఉండి నిద్ర పట్టక బాధపడుతున్న వాళ్ళ జీవితంలో మనకి భోగము ఉండదు, యోగము ఉండదు. ఎప్పుడైతే వారికి ధ్యానం నేర్పి వాళ్ళని యోగిగా మారుస్తామో అప్పుడు కొద్ది రోజుల్లోనే రోగము నుంచి బయటపడి ఒక భోగిగా కూడా మారుతూ మధ్య మార్గంలో భోగిగా వాళ్ళు వెలసిల్లేటువంటి ఒక గొప్ప మార్గాన్ని వాళ్ళకి మనం చేసిన వాళ్ళు అవుతాం. మరి ఎంత అద్భుతంగా నిర్మించబడినటువంటి
ఈ భూమి అన్నటువంటి ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోవడంలో పత్రిజీ ఇంకొక చిన్న కాన్సెప్ట్ని మనకి తెలియజేయడం జరిగింది. ఒక 3 ముక్కల్లో పూర్తయిపోయే ఈ కాన్సెప్టు ఎక్కడైనా ఎవరికైనా మనం చెప్పడం ద్వారా కొద్ది నిమిషాల్లోనే వాళ్ళకి ఈ ప్రపంచం గురించి, ఈ జీవితం గురించి మనం చాలా అద్భుతంగా చెప్పొచ్చు. ఆ 3 స్థితులే యంత్ర, మంత్ర మరియు తంత్ర. యంత్ర అంటే ఫిజికల్ బాడీ. ఈ శరీరము ఒక యంత్రం. మరి ఈ కెమెరా ఒక యంత్రం, ఈ లైటు ఒక యంత్రం, ఫ్యాను ఒక యంత్రము, మనం వాడే సెల్ ఫోను ఒక యంత్రము. ఇలా రోజువారీ జీవితంలో మనం వాడుతున్నటువంటి పంచభూతాలతో నిర్మితమైనటువంటి వస్తువులన్నీ మన దేహంతో కలిపి దాన్ని ఒక యంత్రంగా మనం అర్థం చేసుకోవాలి. ఇట్స్ ఎ మిషన్. యంత్రం అనగానే దానికి ఒక పరిధి ఉంటుంది. ఎందుకంటే ఇంద్రియ నిర్మితంగా ఉండి ఒక వస్తు పదార్థంగా చైతన్యాన్ని, శక్తిని మాత్రమే కలిగి ఉండడం వల్ల దాని యొక్క లిమిటేషన్స్ దానికి ఉంటాయి. కాబట్టి ఆ యంత్రం సరిగా పనిచేయాలంటే దాంట్లో సరైన ఇంధనాన్ని నింపాలి. ఒక పెట్రోల్తో నడిపే కారులో తక్కువ ఖరీదైన డీజిల్ పోస్తే అది వెంటనే ఖరాబ్ అవుతుంది. అలాగే యంత్రాన్ని మనం సరిగ్గా ఎప్పటికప్పుడు శుభ్రపరిచి దానికి ఎలాంటి ఇంధనం నింపాలి అటువంటి ఇంధనమే నింపాలి. ఒక సెల్ ఫోన్ని ఛార్జింగ్ పెట్టడం, దానిలో ఉన్నటువంటి శక్తిని నింపడం అనేది దానికి ఎన్ని వోల్ట్లు కరెంట్ పెట్టాలో అంతే పెట్టాలి, మైక్రో వోల్ట్స్. దాని మించి ఎక్కువ ఇచ్చినప్పుడు అది ఫోన్ ఖరాబ్ అవుతుంది. అలా మనం కనిపెట్టినటువంటి యంత్రాలకి ఒక నిర్దిష్టమైనటువంటి మెయింటెనెన్స్ అనేది ఎలా అయితే ఉందో, మరి ఈ మానవ దేహం అనే ఒక గొప్ప యంత్రము దీన్ని సరిగ్గా ఉంచుకోవడానికి దీంట్లో నింపే ఇంధనం కానీ, మరి దీన్ని పరిరక్షించుకోవడానికి మన దగ్గర ఎన్నో మాన్యువల్స్ ఉన్నాయి. ఒక యంత్రానికి అది కొన్నప్పుడే దాంతోపాటు ఒక మాన్యువల్ ఇస్తారు, దాన్ని చదివి దాన్ని అలా ఆపరేట్ చేయాలని. ఒక ఫోన్ కొన్నప్పుడు దాంతో ఇంత పుస్తకం ఇస్తారు, అది చదివినప్పుడు ఎన్ని రకాలుగా ఆ ఫోన్ని మనం ఆపరేషన్ చేయాలో పూర్తిగా మనకి అర్థమవుతుంది. లేకపోతే మనకు తెలిసిందల్లా ఎర్ర బటను, పచ్చ బటనే అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇంకా ఎన్నో ఉంటాయి అందులో. అలా జీవితం అంటే, ఈ శరీరం అంటే కేవలం తిండి పెట్టడం, మరి కాలకృత్యాలకు వెళ్ళడం మాత్రమే కాదు. దీని నుంచి ఎంతో పొందే అవకాశం ఉంది. అది ఎప్పుడు తెలుస్తుందంటే ఆ యంత్రాన్ని నిర్వహించడానికి ఉన్నటువంటి గొప్ప గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రాలు అనేటువంటి మాన్యువల్స్ని మనం చదివి తీరాలి. అలా ఉన్నవే భగవద్గీత, బైబిలు, ఖురాన్, జొరాస్టర్, మరి యోగి వేమన అందించినటువంటి అద్భుతమైన శతకము, భజగోవిందం నుంచి శంకరాచార్య నుంచి పొందినటువంటి గొప్ప జ్ఞానము, ఇవన్నీ కూడాను ఈ శరీరం అన్నటువంటి యంత్రాన్ని ఎంత అద్భుతంగా దీని నుంచి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అష్ట ఐశ్వర్యాలను పొందొచ్చో తెలియజేసేటువంటి గొప్ప మాన్యువల్స్. మరి ఒక పరికరాన్ని, ఒక యంత్రాన్ని కొనుగోలు చేసినప్పుడు ఒక మాన్యువల్ ఎలా అయితే మనం తీసుకుంటున్నామో, మరి అదేవిధంగా ఈ శరీరం అనే యంత్రంతో మనం పనిచేయాలనుకున్నప్పుడు ఆయా మాన్యువల్స్ని, ఆ ఉద్గ్రంథాలని ఖచ్చితంగా మనం పఠించి వాటిలో ఉన్న విషయాల్ని మనం తెలుసుకున్నప్పుడే ఈ యంత్రాన్ని ఎలా మెయింటైన్ చేయాలో మనకు తెలుస్తుంది. లేకపోతే అశాస్త్రీయంగా, అడ్డదిడ్డంగా, అసహజంగా అనేక రకాల తిండి విధానాన్ని మనం తీసుకొని దానితో ఈ యంత్రాన్ని పూర్తిగా మనం కంపు చేయడం జరుగుతుంది. ఈ యంత్రానికి కావాల్సినటువంటి ఇంధనం పూర్తిగా శాకాహారం, ఫలాహారం, ఇంకా శ్వాసాహారం. అది మరి ముఖ్యంగా మనకి తెలియాల్సిన ఒక ముఖ్యమైన విషయం. దాంతోపాటు ఆకలికి మాత్రమే తిండి పెట్టాలి, మరి అది కూడా కడుపుకి సగానికి మాత్రమే పెట్టాలని చెప్పారు పత్రిజీ. టేస్ట్గా ఉన్నాయి కదా, ఆనందంగా ఉంది కదా అని చెప్పి పేకల దాకా తింటే దాన్ని మరి అరిగించుకోవడానికి అతి సర్వత్ర వర్జయత్, అతి ఎప్పుడూ కూడాను మనకి ఒక యోగి లక్షణం కాదు అని అర్థం చేసుకొని ఆకలి ఉన్నంతవరకే మనం కడుపుకి తిండి పెట్టాలి. అది తింటున్నంతసేపు మనకు ఆ టేస్ట్ తెలియాలి. ఎప్పుడైతే ఆ రుచిని మనం ఆస్వాదిస్తామో అప్పుడు మనలో ప్రకృతి, పురుషుడు అని రెండుగా విభజింపబడి ఉన్నటువంటి స్వాదిష్టాన చక్ర నేను ఒక సంయోగానికి గురై
ఒక ఆనందం అన్నటువంటి ఒక గ్రాటిఫికేషన్ ప్యాకెట్ని మనం పొందుతాం. దాని ద్వారా ఎంతో శక్తిని కూడగట్టుకుంటాం. కాబట్టి తినేటప్పుడు ఆ తిండి మీద ధ్యాస ఉంచి దాంట్లో ఉన్నటువంటి ఆనందాన్ని మనం పొందాలి. అందుకే తిండి అనేది ఉంది. నిజానికి శరీరానికి తిండి లేకపోయినా అది జీవించగలదు. అనేక మంది యోగులు తిండి లేకుండా జీవించిన వాళ్ళు ఉన్నారు. మన కళ్ళ ముందే జాస్ముహీన్ అన్నటువంటి ఒక గొప్ప పాశ్చాత్యపు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త లివింగ్ ఆన్ ప్రాణ ఎనర్జీ అన్నటువంటి ఒక గొప్ప పుస్తకాన్ని రాయటమే కాకుండా మరి సుమారు ఒక 20 సంవత్సరాలకు పైబడి ఆవిడ ఎలాంటి తిండి లేకుండా, భౌతికంగా తిండి తినకుండా శక్తితోనే అద్భుతంగా జీవిస్తూ ఎన్నో దేశాలు తిరుగుతున్నారు ఆవిడ. మరి అనేక మంది, కొన్ని లక్షల మంది ఆవిడకి శిష్యులుగా ఉండి వాళ్ళ ప్రయత్నంతో తిండిని జయించి ఎంతవరకు అవసరమే అంతే తింటున్న వాళ్ళు ఉన్నారు. మరి పత్రిజీ సూచనలతో నేను కూడా ఒక 30 రోజుల పాటు తిండి తినకుండా కేవలం నీరుని మాత్రమే సేవిస్తూ 4 గంటలు ధ్యానం చేస్తూ 4 గంటలు మాత్రమే నిద్రపోతూ నెల రోజుల పాటు గడపడం జరిగింది. ఆ సమయంలో శరీరం అయితే కొంత శుష్కించింది, కానీ ఎక్కడా కూడా ఆకలి, చావులు, మరణాలు అటువంటి భయమే లేదు. అప్పుడు నిజంగా నాకు ఎంత తిండిని మనం అనవసరంగా తింటున్నామో, సరి అయిన తిండి నిజంగా ఎంత అవసరమో, తింటున్నప్పుడు ఎంత ధ్యాస ఉండాలి, ఎంత ఆనందం పొందొచ్చు దాని నుంచి అన్న విషయాలన్నీ ఆ ఒక్క నెల రోజుల్లోనే ఒక జూనియర్ మెడికల్ డాక్టర్గా ఉంటూ నేను తెలుసుకోవడం జరిగింది. రోజువారీ కార్యక్రమాలన్నీ చేస్తూనే మరి తోటి డాక్టర్లతో ఒక రీసెర్చ్ లాగా నెల రోజులు ఫాస్టింగ్ చేయడం నా జీవితంలో మర్చిపోలేని ఒక గొప్ప సంఘటన. మరి దాని వెనుక పత్రిజీ యొక్క ప్రేరణ ఇంత అంత చెప్పనలవి కాదు. ఆయన ఇచ్చినటువంటి ఒక కొటేషన్స్తోనే ఈ యంత్రం మీద, తిండి మీద నేను పట్టు సాధించగలిగాను అని చెప్పడానికి నేను ఎంతో గర్వపడతాను. లంకనం పరమ ఔషధం అని మనం ఎలా అయితే చెప్తామో, మరి తిండి పెట్టడం ఎంత అవసరమో, మరి తిండి లేకుండా ఫాస్టింగ్ అనేటువంటి ప్రక్రియ కూడా అంతే యోగికి అవసరం అనే దాన్ని ఇక్కడ మనం గమనించాలి. అయితే పిరమిడ్ సొసైటీ మూమెంటు చక్కగా అన్ని రకాల పదార్థాలని వండుకొని తిని ఆనందమే చెప్తుంది. ఫాస్టింగ్ కోసం ఇప్పుడు బోధించాం. ఎవరికైతే ప్రత్యేకించి వారి ధ్యానంలో ఫాస్టింగ్కి సంబంధించి, తిండి తగ్గించడానికి సంబంధించి ధ్యానం చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు క్రమేపీ తిండి తగ్గడం వల్ల ఆ ఇంధనాన్ని ఎంతవరకు అవసరమే అంతవరకు వారి లక్ష్యాన్ని బట్టి చేయాలి అని చెప్పి మరి భగవద్గీతలో యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మస్య యుక్త స్వప్నావబోధస్య లోకో భవతి దుఃఖ అని చెప్పి యుక్తము అంటే ఎవరికి ఎంత అవసరమో అంత ఆహారము విహారంలో ఉండాలి అని ఆ యుక్తము నిర్వచించబడి ఉంది. మరి ఇవన్నీ కూడా యంత్ర అన్నటువంటి ఒక విషయంలోకి వస్తాయి. ఇది ఒక స్థాయి. మానవుడి దేహము ఒక యంత్రం అనుకుంటే ఆ యంత్రాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అన్నటువంటి విషయంలో ఇప్పుడు మనం మాట్లాడినటువంటి అద్భుత విషయాలు మనకి ఈ యంత్రాన్ని తెలియజేస్తాయి. ఎప్పుడైతే యంత్రాన్ని సరికాని తిండితో, అశాస్త్రీయమైన తిండి విధానాలతో దీన్ని మనం పాడు చేస్తామో అదే మనకి అనారోగ్యం. ఒక డాక్టర్గా మెడిటేషన్ హెల్త్ క్లినిక్తో ప్రారంభించి కొన్ని వందల వేల ధ్యాన ఆరోగ్య కేంద్రాలని సుమారు 16 దేశాల్లో నిర్వహిస్తూ ఎన్నో అనారోగ్యాలను గమనించినప్పుడు నిజానికి ఈరోజు మనం పొందుతున్నటువంటి అనారోగ్యాల్లో 80% సరి అయిన తిండి లేక ఈ యంత్రాన్ని సరిగా నిర్వహించకపోవడమే ప్రధాన కారణమని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎప్పుడైతే శాకాహారాన్ని, కాయగూరల భోజనాన్ని, ఫలాహారాన్ని, మరి అప్పుడప్పుడు శ్వాసాహారాన్ని మనం అలవాటు చేసుకొని ఆకలికి మాత్రమే శాకాహారం పెడుతూ వెళ్తామో అప్పుడే సుమారు 80% మన అనారోగ్యాల నుంచి మనం బయటపడతాం. ఆ తర్వాత రెండవ విషయం మంత్ర. మరి యంత్రాన్ని పరిరక్షించుకోవడానే ద్వారానే అంత చక్కని ఆరోగ్యం పొందగలం. కాబట్టి పత్రిజీ హింసా చూడో హంసా పక్కడో అన్న ఒక నినాదాన్ని విశేషంగా తీసుకుని వెళ్ళడం జరిగింది. మీరు ధ్యానం చేయకపోయినా పర్లేదు, కానీ అహింసావాదులుగా ఉంటూ శాకాహారంలో ఉండాలి అనే తన జీవితాన్ని మొత్తం ఆయన ఆ ప్రబోధంతోనే ఆయన జీవించడం జరిగింది. మరి తరువాతి అంశం మంత్ర. మంత్ర అంటే మన గొంతు, అంటే వాక్కు. ఈ వాక్కు అనేది విశుద్ధి చక్రగా మనం ఇదివరకే
థైరాయిడ్ అనే అనారోగ్యం దగ్గర, మరి చక్రాస్లో విశుద్ధి చక్రాల దగ్గర విశేషంగా మనం మాట్లాడుకున్నాం. మరి ఈ వాక్కుని దోషరహితంగా, శాస్త్రీయంగా మన జీవిత జయాన్ని అనుసరించి మనం చేసే కార్యక్రమాల్లో వాక్కుని ఎప్పుడైతే సరిగ్గా ఉంచుకుంటామో అప్పుడు ఈ మంత్రాన్ని మనం సరిగ్గా వినియోగించినట్లు లెక్క. మాటే మంత్రము అని మనం వింటాం. మరి జీసస్ మహానుభావుడు నోటిలోకి ఏది వెళ్తుందో అది ముఖ్యం కాదు, బయటికి ఏది వస్తుందో అది ముఖ్యం. బయటికి వచ్చేది మన మాట, ఆ మాటే చాలా ముఖ్యం అని చెప్పడం జరిగింది. మరి జీసస్ మహానుభావుడు వాక్యము స్వస్థత పరుచును అని తెలియజేయడం జరిగింది. మనం మాట్లాడే మాట అవతల వాళ్ళకి స్వస్థత అంటే ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది అని. తన యొక్క రోగుని ఒక మహిళ పట్టుకున్నప్పుడు నీకు నమ్మకం ఉందా అని అడిగి, నమ్ముట నీ వలన అయినచో నమ్మినదంతయు సాధ్యము అని చెప్పారు ఆయన. నమ్మకం ఉంటే జరుగుతుంది అని. మరి మనసులో సంకల్పంలో ఎంత నమ్మితే అంత జరిగినప్పుడు మరి మనం మాట్లాడే మాట నుంచి కూడా అంత భయంగా క్రియేట్ అవుతుంది, సృష్టి జరుగుతుంది అని మనం అర్థం చేసుకొని ఈ మంత్ర అంటే మాటని ఒక మంత్రంగా భావించి శాస్త్రీయంగా సమాజానికి ఉపయోగపడే అద్భుత ధోరణి మిరాక్యులస్ స్పీచ్, అభివృద్ధి ధోరణి పాజిటివ్ స్పీచ్గా దాన్ని ఎల్లప్పుడూ మనం ఉంచాలి. తెలియనప్పుడు తటస్థంగా గమనం ఉండటం వేరు. అంతే తప్ప చాలీచాలన జ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో పనికిరాని మాటలు మాట్లాడడము, జడ్జిమెంట్స్ చేయడము, కంప్లైంట్స్ చేయడము అనేవి మన వాక్క్షత్రాన్ని పూర్తిగా మనం దుర్వినియోగం చేసి ఒక యోగి జీవితం నుంచి మనం వైదొలుగుతాము. వాళ్ళంత పెద్ద మాస్టర్స్ అయినప్పటికీ కూడా నో కంప్లైంట్స్ నో జడ్జిమెంట్ అన్నటువంటి ఒక బేసిక్ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే మరి వాళ్ళ మాస్టర్ ఏంటనేది వాళ్ళకే తెలియాలి. పత్రిజీ ఇచ్చినటువంటి ఆ అద్భుతమైన నో కంప్లైంట్ నో జడ్జిమెంట్ అనేది ఈ రెండవ అంశము మంత్రాన్ని పరిపూర్ణంగా పరిశుద్ధంగా గావిస్తుంది. మరి చివరికి మిగిలిన అంశము తంత్ర. మనం అంటూ ఉంటాం, ఏదైనా జరిగినప్పుడు ఏం తంత్రం చేశాము అంటాం. అంటే ఇక్కడ తంత్ర అంటే అతీంద్రియ పరిధి, ఇంద్రియాలను దాటి అతీంద్రియ పరిధిని ఇక్కడ మనం తంత్రగా పేర్చుకోవచ్చు. అంటే ధ్యానంలో మనం చర్మచక్షుల్ని మూసుకొని తర్వాత శ్వాస మీద ధ్యాసతో మనోచక్షుల్ని మనం మూసివేసినప్పుడు శక్తి ఆటోమేటిక్గా దివ్యచక్షు గుండా ప్రయాణించి ఆ దివ్యచక్షు ఉత్తేజితం అవుతుంది. ఇది 3 ద్వారాల ప్రయాణం. ఆ దివ్యచక్షు అంటే అతీంద్రియ పరిధి, ఇంద్రియాన్ని దాటి అతీంద్రియంగా మనం అనుభవం పొందడం. మరి ఈ అతీంద్రియ అనుభవాలు అన్నింటినీ కలగలిపి మనం తంత్రగా పేర్కొంటాం. అంటే మన కంటితో చూసిన దానికి విన్నదానికి కామన్ సెన్స్కి అతీతంగా ఏదైతే ఒక అతి అద్భుతం జరిగి ఒక మిరాకిల్స్ మనం చూస్తామో వాటిని మనం అతీంద్రియంగా పేర్కొంటాం. మనం సహజ మానవ మాతృడిగా కనిపించినప్పటికీ ఎప్పుడైతే ఈ యంత్ర అంటే ముందు శరీరాన్ని సరైన ఇంధనంతో శుభ్రంగా ఉంచుకొని పరిశుభ్రంగా ఉంచుకొని మరి మంత్ర వాక్కుని సరిగ్గా ఉంచుకున్నప్పుడు అప్పుడు ధ్యానంతో సాధనతో తంత్రాన్ని కూడా మనం అభివృద్ధి చేయొచ్చు. ఈ 3 స్థాయిలు విశేషంగా ధ్యానం చేసిన తంత్ర అద్భుతంగా ఉన్న మరి మంత్రం వాక్కు సరిగా లేకపోతే దానివల్ల ఎన్నో కర్మలకి లోనయ్యి దాని నుంచి వాళ్ళు అనారోగ్యం అనే ఒక అలారంని శరీరం మీద తెచ్చుకోవడం జరుగుతుంది. మరి సీనియర్ మాస్టర్ అయ్యుండి కూడా ఆయనకి ఎందుకు ఈ సమస్యలు వచ్చాయంటే అది వాక్కు సరిగా లేకపోవడం అని ఒక చిన్న విషయంతో మనం గుర్తుపట్టవచ్చు. మరి మంత్రము తంత్రము సరిగా ఉన్న ఈ యంత్రము దేహాన్ని కనుక శుభ్రంగా ఉంచుకోకపోయినా దీంట్లో పనికిరాని ఇంధనాన్ని నింపినా అది మన ఆలోచనల మీద ప్రభావితం చూపించి కొద్ది రోజుల్లోనే మనం తిరిగి ఒక నిరోధంతో అనారోగ్యాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి యంత్ర మంత్ర తంత్ర అన్నటువంటి 3 ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటూ మరి దేనికి అదే అన్నట్టు 3 స్థాయిల్లో మన యొక్క పర్ఫెక్షన్ని అవి తెలియజేస్తాయి. ధ్యానంతో మరి మితాహారంతో మరి సరియైన వాక్క్షేత్రంతో ఎప్పుడైతే మనం సాధనా మార్గంలో ఉంటామో అప్పుడు ఈ యంత్ర మంత్ర తంత్ర అన్న 3ంటిని అద్భుతంగా ఉంచి యోగి భోగి రోగి అన్న 3 స్థితుల్లో రోగి నుంచి బయటపడి ఒక భోగిగా అంటే భోగ విలాసాలతోని అదేవిధంగా యోగంతో పొందే అంతర్గత దివ్య ఆనందాలతోని కలిపి మన మధ్య మార్గంలో ఆనందంగా జీవించగలం అని పత్రిజీ ఈ 3 అంశాల కాన్సెప్ట్స్తో
ఈరోజు వస్తున్నటువంటి ఎన్నో అనారోగ్యాలకి మూలంగా ఉన్నటువంటి ఆత్మవిజ్ఞానాన్ని ఒక స్పిరిచువల్ పెథాలజీగా అందించారు అనే విషయం కొన్ని లక్షల కేసుల్లో మరి ఆ మార్గదర్శకత్వంలో ఆచార్య సాంగత్యంలో తెలుసుకోవడం జరిగింది. మరి ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించిన పత్రిజీ కాన్సెప్ట్స్ ధ్యాన ఆరోగ్య ఆధ్యాత్మిక సూత్రానికి మూలంగా పనిచేస్తూ ఎంతోమందికి ఆరోగ్యాన్ని అందివ్వడానికి అందుబాటులో ఉన్న ధ్యాన ఆరోగ్య నిష్ణాతుల యొక్క సలహాల సంప్రదింపుల మేరకు ఆరోగ్యంపై ఆధ్యాత్మికంగా ధ్యానంతో పనిచేయాలని కోరుకుంటూ మరి ఎంత చక్కటి అవకాశం కల్పించిన పిఎంసి తెలుగు ఛానల్కు నా ప్రణామాలు తెలియజేసుకుంటూ నమస్తే.